హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే వచ్చాయి. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్తోని కట్ ఆఫ్స్ అయితే చాలా తయారు చేసాం, అయిపోయింది ఆల్రెడీ. సో ఆల్ ఇండియా ర్యాంక్స్తోని తెలంగాణ, ఏపీ అండ్ ఆల్ ఇండియా టోటల్ 3 టైప్ ఆఫ్ కట్ ఆఫ్స్ అయితే మనం ఫస్ట్ చేయడం జరిగింది. అండ్ మనమైతే అప్లోడ్ చేసాం, మీరు చూసుంటారు ఆల్రెడీ. సో ఇప్పుడు మనకు స్టేట్స్లో తెలంగాణది తెలంగాణ, ఏపీది ఏపీ. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ మనకు కొద్ది రోజుల్లోనే ఒక 1 వీక్ టు 10 డేస్లో డిస్ప్లే మెరిట్ లిస్ట్, అంటే ఏపీది తెలంగాణది ఏ స్టేట్ నుంచి రాసి క్వాలిఫై అయిన వారి లిస్టు వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో రిలీజ్ చేస్తారు. దాంతో స్టేట్స్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి చాలా ఫాస్ట్గా జరుగుతుంది కౌన్సిలింగ్ అనేటువంటిది. సో మీ సందర్భంగా మీకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు ఇబ్బంది ఉంది అనుకున్న వారైతే నా గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే కాలేజ్లో చేరే వరకు, కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. డైలీ అప్డేట్స్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది వెంటనే. అండ్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనైతే మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు మీ వెంట ఉండడం అయితే జరుగుతుంది. సో అది కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి హాయ్ అని. డీటెయిల్స్ అయితే మీకు వచ్చేస్తాయి. మీరు మెంటర్షిప్లో ఇష్టం ఉంటే జాయిన్ కావచ్చు, లేకపోతే ఇక్కడ వీడియోస్ ఫాలో అయినా మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక వెబ్సైట్ ఉంది, మార్క్స్ కట్ ఆఫ్ అండ్ ర్యాంక్స్ కట్ ఆఫ్ కూడా అందులో ఉంటాయి. జస్ట్ కట్ ఆఫ్స్ వీడియో కట్ ఆఫ్ లిస్ట్ అయితే ఉంటుంది, అది కావాలనుకున్న వారు కూడా మెసేజ్ చేయండి. ఓన్లీ పెయిడ్ సర్వీస్లే, నార్మల్ డౌట్స్కి అయితే అక్కడ చేయకండి. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి డిస్ప్లే లిస్ట్తో మనకి ఏం తెలుస్తుందంటే తెలంగాణలో దాదాపు పోయినసారి 49,000తోని ఈ టోటల్ స్టూడెంట్స్తోని డిస్ప్లే లిస్ట్ వచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 43,000తోని డిస్ప్లే లిస్ట్ వచ్చింది. వీళ్ళంతా కూడా కౌన్సిలింగ్కి వస్తారంటే రారు, ఎందుకంటే మాకు రాదనుకున్నవారు డ్రాప్ అయిపోతారు. అండ్ తెలంగాణలో జస్ట్ 15,200 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో జస్ట్ 13,800. సో వీళ్ళంతా కూడా సీరియస్ లేని క్యాండిడేట్స్ కారు. అండ్ కొందరు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోయేవారు, చాలా మంచి ర్యాంక్ వచ్చి ఎయిమ్స్కి వెళ్ళిపోయేవారు రారు. అండ్ ఈ విధంగా తగ్గుతుంది. ఆంధ్రలో అయితే 14, తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ 16 మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది ఫైనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఇప్పుడు మనకు వచ్చే డిస్ప్లే లిస్ట్లోనే పోయినసారి ఎక్కడి వరకు అయితే కట్ అయింది, ఏ ఆల్ ఇండియా ర్యాంక్కి ఎంత డిస్ప్లే ర్యాంక్ వచ్చింది అనేది అయితే చూద్దాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి, లేని వారైతే స్కిప్ చేయండి. అండ్ డిస్ప్లే లిస్ట్తోనే మీకు ఓ రేంజ్లో ఉన్నాం, మాకు వస్తుందా లేదా అని అర్థం కావడానికి మాత్రమే ఈ ఎఫర్ట్ అయితే చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి, డిస్ప్లే లిస్ట్తోని కంపారిజన్ అన్నమాట ఇది. సో పోయినసారి డిస్ప్లే లిస్ట్తోని, సో ఈసారి కూడా మీరు డిస్ప్లే లిస్ట్లో ఈ పొజిషన్లో ఉన్నట్లయితే మీకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్కి ఎంత డిస్ప్లే ర్యాంక్ వచ్చింది అనేది, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ ర్యాంక్ వస్తుంది, అది వేరు, అది ఇంకా దానికి టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేది డిస్ప్లే కాబట్టి అది రాగానే మీరు ఏం చూసుకోవాలి అనేది మీకు ఐడియా కోసం అయితే ఇది చేయడం జరుగుతుంది. సో లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్ అనిపించిన వారంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ మన ఛానల్లో ఉంటాయి. సో తెలంగాణ చూసినట్లయితే డిస్ప్లే లిస్ట్ 2024 తెలంగాణ దాని ప్రకారం అప్పుడు వాళ్ళకు ఆ డిస్ప్లే లిస్ట్లోనే ఎక్కడి వరకు కట్ అయింది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ 4,250 ఓపెన్ కట్ అయింది. అండ్ అప్పుడు ఇది ఆల్ ఇండియా ర్యాంకు 2,01,000. సో ఇంత ర్యాంక్ ఉంటే ఈసారి వచ్చే డిస్ప్లే లిస్ట్లో ఇంత లోకల్గా ర్యాంక్ ఉండే అవకాశం ఉంది డిస్ప్లే లిస్ట్లో. అండ్ బీసీఏ చూసుకున్నట్లయితే 10,400 డిస్ప్లే లిస్ట్లో ర్యాంక్. అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 3,38,000తో సమానం. సో ఈసారి కూడా ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే నెక్స్ట్ తెలంగాణలో రిలీజ్ కాబోయే డిస్ప్లే లిస్ట్లో ఇంత 10,400 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో డిస్ప్లే లిస్ట్లో మీ రేంజ్ ఏందో తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఒక హెల్పింగ్ వీడియో. సో రేపు వచ్చే డిస్ప్లే లిస్ట్ చూడగానే ఈ ర్యాంక్స్ మీకు ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ బీసీబీ 5,352 డిస్ప్లే లిస్ట్లో ఉంటే, అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,31,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. అండ్ నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే బీసీసీలో 9,310 డిస్ప్లే లిస్ట్ వరకు అయితే పోయినసారి వచ్చింది రిలీజ్ అయిన డిస్ప్లే లిస్ట్లో. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ 3,16,000. సో ఈసారి ఇంత ర్యాంక్ ఉంటే నెక్స్ట్ వచ్చే డిస్ప్లే లిస్ట్లో మీరు లోకల్లో అంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బీసీడీ చూసినట్లయితే 4,750 వరకు వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ 2,15,000. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈలో పోయినసారి 5,350 ఆల్మోస్ట్ డిస్ప్లే లిస్ట్ దాకా వచ్చింది. అండ్ 2,31,000 ఇదైతే ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీలో 9,140 పోయినసారి రిలీజ్ అయిన డిస్ప్లే లిస్ట్లో ఇక్కడి వరకు వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ 3,12,000.
12,300. సో, చిన్న చిన్న చేంజ్ ఉన్న ర్యాంక్ అయితే చెప్పట్లేదు. అండ్ ఎస్టీలో చూస్తే 8,250 అప్పుడు రిలీజ్ అయిన డిస్‌ప్లే లిస్ట్‌లో. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 2,95,000 అరౌండ్. సో, ఈసారి ఇంతుంటే మీకింత డిస్‌ప్లే లిస్ట్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో టోటల్ పోయినసారి డిస్‌ప్లే లిస్ట్‌లో ఉంది 43,788 ఇంతమంది క్వాలిఫై అయ్యారు. అప్లై చేసుకుంది మాత్రం 13,849. ఎందుకంటే మాకు సీట్ వస్తుంది అనుకున్న వారే అప్లై చేస్తారు. టాప్ 15,000లో ఉన్నవారు మాత్రమే, ఇంకా రిజర్వేషన్‌లో కొంచెం కింద ఉన్నవారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎస్‌వీలో చూస్తే పోయినసారి రిలీజ్ అయిన డిస్‌ప్లే లిస్ట్‌లో ఓపెన్‌లో 3,040 వరకు వచ్చింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 93,600 చేంజ్. సో, ఈసారి అంత ర్యాంక్ ఉంటే నెక్స్ట్ రిలీజ్ కాబోయే నెక్స్ట్ వచ్చే డిస్‌ప్లే లిస్టే అంత ర్యాంక్ ఉండే అవకాశం అయితే ఉంది. బీసీబీ 4,421. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 1,27,000. సో, 1,27,000 ర్యాంక్‌కి ఇంత నెక్స్ట్ డిస్‌ప్లే లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఏయూ, ఎస్‌వి 2 కలిపి ఒకటే డిస్‌ప్లే లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీబీలో 4,770 అప్పుడు రిలీజ్ అయిన డిస్‌ప్లే లిస్ట్‌లో వచ్చింది. అండ్ అది 1,34,000తోని ఆల్ ఇండియా ర్యాంక్‌తోని అయితే సమానం. అంటే 1,34,000 వస్తే మీకు 4,020 చేంజ్ లోకల్ ర్యాంక్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బీసీసీ 7,764. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అప్పుడు 2,03,000. 2,03,000 ఆల్ ఇండియా ర్యాంక్. అంతుంటే మీకు డిస్‌ప్లే లిస్ట్‌లో ఇంత ర్యాంక్ ఉండే ఛాన్స్ ఉంది. బీసీడీ 4,580. అండ్ అప్పుడు ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 1,30,000. సో, 1,30,000 అరౌండ్ ఉంటే నెక్స్ట్ వచ్చే డిస్‌ప్లే లిస్ట్‌లో 4,500 అరౌండ్ మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బీసీఈ 5,000 డిస్‌ప్లే లిస్ట్ రిలీజ్ అయిన డిస్‌ప్లే లిస్ట్‌లో 5,000 వరకు సీట్ వచ్చింది. అండ్ అప్పుడు ర్యాంక్ అది 1,40,000 అరౌండ్. సో, ఈసారి కూడా 1,40,000 అరౌండ్ ఉంటే ఇంత నెక్స్ట్ రిలీజ్ అయ్యే డిస్‌ప్లే లిస్ట్‌లో మీకు వచ్చే ర్యాంక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్సీ చూస్తే 7,800. అండ్ అప్పుడు డిస్‌ప్లే లిస్ట్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ 2,04,000. సో, 2,04,000 ఉంటే ఈ రేంజ్‌లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్టీ 10,890. అండ్ ఇది 2,70,000తో సమానం ఆల్ ఇండియా ర్యాంక్. సో, ఇక్కడి వరకు కూడా పోయినసారి అయితే సీట్ రావడం జరిగింది. అండ్ ఏయూలో చూస్తే ఓపెన్ 2,200 డిస్‌ప్లే లిస్ట్‌లోనే 2,200 వరకు అయితే కట్ అయింది. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ 71,900తోని సమానం. సో, 71,900 ఉంటే ఇంత ర్యాంక్ అయితే ఉంది డిస్‌ప్లే లిస్ట్‌లో. ఈసారి కూడా 70,000 అరౌండ్ ఉంటే అదే 2,000 అరౌండ్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ బీసీఏ 4,095. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,20,000 చేంజ్ పోయినసారి వచ్చినటువంటి డిస్‌ప్లే లిస్ట్‌లో. అండ్ బీసీబీ 4,640. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అప్పుడు 1,32,000. అండ్ బీసీసీ చూసినట్లయితే 3,870. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,15,000. అంటే పోయినసారి వచ్చిన డిస్‌ప్లే లిస్ట్‌లో ఎక్కడి వరకు అయితే సీట్ వచ్చిందో నేను చెప్తున్నాను. అండ్ బీసీడీ చూస్తే 2,790. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 88,000. అండ్ బీసీఈ చూసినట్లయితే బీసీఈ 7,680. ఆల్ ఇండియా ర్యాంక్ 2,02,000. అండ్ నెక్స్ట్ ఎస్సీ చూసినట్లయితే ఎస్సీలో 7,000 వరకు డిస్‌ప్లే లిస్ట్‌లో 7,000 అంటే నెక్స్ట్ వచ్చే డిస్‌ప్లే లిస్ట్‌లో. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1,85,000 చేంజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టీలో 10,400. అండ్ వీళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ 2,60,000. సో, ఈ రేంజ్‌లో డిస్‌ప్లే లిస్ట్‌లో ఉన్నవారికి పోయినసారి అయితే డిస్‌ప్లే లిస్ట్‌లో ఉన్న వరకు వచ్చింది. సో, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే డిస్‌ప్లే లిస్ట్ మీద ఐడియా కోసం చెప్పాను. మెరిట్ లిస్ట్ వచ్చాక అది కన్ఫర్మ్ ఎప్పుడైనా. సో, డిస్‌ప్లే లిస్ట్ రాగానే ఇంత రేంజ్‌లో ఉంటే ఓహో! మాకు ఛాన్స్ ఉందా అని మీకు అర్థమవుతుంది.